అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రాగి పిండితో హెల్తీగా కేక్ చేసి చూపించబోతున్నానండి. ఈ కేక్‌ని రాగి పిండితో చేశామంటే ఎవ్వరూ నమ్మరండి. అంత బావుంటుంది దీని టేస్ట్. చూస్తుంటేనే మీకే అర్థమైపోతూ ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ముప్పావు కప్పు వరకి పెరుగును వేసుకోవాలండి. ఇప్పుడు పావు కప్పు వరకి ఫ్లేవర్‌లెస్ ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను సన్‌ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. కేక్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సన్‌ఫ్లవర్ ఆయిలే యూజ్ చేసుకోండి. అలాగే అరకప్పు వరకి పంచదారని ఇలా పొడి చేసి వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోయినా సరే అన్నీ కూడా ఒకే కప్పుతో చేసి చూడండి. మీకు పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఖచ్చితంగా మెజరింగ్ కప్ కావాలా అంటే అవసరం లేదండి. ఒకే కప్పుతో కరెక్ట్‌గా కొలిచి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు విస్కర్‌తో ఈ విధంగా అంతా కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలండి. అంతా ఇలా క్రీమీగా అయ్యే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకి రాగి పిండిని వేసుకోవాలండి. పిల్లలకి హెల్తీగా ఉండాలి, అలాగే టేస్టీగా ఉండాలి అంటే ఒకసారి ఇలా చేసి పెట్టండి. మీకు చాలా బాగా నచ్చుతుందండి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకి గోధుమ పిండిని వేసుకోవాలండి. పిల్లలు చాకో ఫ్లేవర్‌ని ఇష్టపడతారు కాబట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి కోకో పౌడర్‌ని వేసుకోవాలండి. ఈ కోకో పౌడర్ వేసుకోవటం వల్ల ఇంకా టేస్టీగా ఉండి అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకి బేకింగ్ పౌడర్ అలాగే అర టీ స్పూన్ వరకి బేకింగ్ సోడా వేసుకోవాలండి. చివర్లో చిటికెడు సాల్ట్ వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా చక్కగా కలుపుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే కాఫీ పౌడర్‌నైనా వేసుకోవచ్చండి. ఈ కోకో పౌడర్ వేసుకోవటం వల్ల పిల్లలకి చాకో ఫ్లేవర్ తెలిసి ఇష్టంగా తినేస్తారండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా చక్కగా కలిసేలా కలుపుకోవాలండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు చేసే లైక్ అండ్ కామెంట్స్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తాయండి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకి పాలను తీసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలు రూమ్ టెంపరేచర్‌లో ఉంటే సరిపోతుందండి. ఇక్కడ నేను తీసుకున్న కొలతలకి అరకప్పు నుండి ముప్పావు కప్పు వరకి పాలు సరిపోయాయండి. పాలని మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసామంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోతుందండి. కాబట్టి ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలి. టీ టైంలో కానీ, అలాగే పిల్లల స్నాక్స్ బాక్స్‌లో కానీ చేసి పెట్టండి. ఇష్టంగా తినేస్తారండి. అలాగే మన ఛానల్‌లో మంచి మంచి హెల్తీ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత హైప్ చేసి మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ నేను పూర్తిగా కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్‌గా ఉండకూడదు. అలాగని మరీ పల్చగా కూడా ఉండకూడదండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి బ్యాటర్ అనేది ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇక్కడ నేను కేక్ బేక్ చేసుకునే పాత్రని ముందుగానే డస్టింగ్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఆ ట్రేకి కాస్త ఆయిల్ అప్లై చేసి, కాస్త పిండిని కూడా వేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. అంతా ఇలా కోటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న బ్యాటర్‌ని ఇందులో వేసుకోవాలి. బ్యాటర్‌ని మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు 2, 3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కేక్ బేక్ చేసుకోవడానికి ముందుగానే ప్రీ హీట్‌కి పెట్టేసుకున్నానండి. మందంగా ఉన్న కడాయి పెట్టేసుకొని అందులో స్టాండ్ వేసి మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ ట్రేని తీసుకెళ్ళి మధ్యలో ఎక్కడ కూడా అంచులు తగలకుండా పెట్టేసుకోవాలండి. ఎక్కడ కూడా అంచులు తగలకుండా ఇలా మధ్యలో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 15-20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి. మనం 10 నిమిషాల పాటు ముందే ప్రీ హీట్ చేసుకున్నాం కాబట్టి ఈ టైం సరిపోతుందండి. స్టవ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ బేక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 20 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. కేక్ అనేది చక్కగా పొంగి ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఏదైనా ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి చెక్ చేసుకోవాలండి. టూత్ పిక్‌కి ఏదైనా అంటుకుంటే మళ్ళీ మూత పెట్టేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. నీట్‌గా వచ్చింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. కేక్ చూసారా ఎంత స్పంజీగా వచ్చిందో? మీకు దీని టెక్స్చర్ చూస్తేనే తెలిసిపోతుంది కేక్ ఎంత చక్కగా వచ్చిందో. మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి.